సమయంలో మనందరం బైబిల్ తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనం 8 వచనాలను మనం కానీ పరిశీలించినట్లయితే ఇక్కడ 4 గుర్రాలు మనకి కనపడతాయి. ఆ యొక్క గుర్రాలను గురించి ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంత్యదినాలలో ప్రభువు మనకి అతి సమీపంగా, అతి దగ్గరగా, అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. దేవుని యొక్క రాకలు ఎన్ని ఉంటాయంటే అవి 3 రాకల్లో ఉంటాయి. మొదటి రాకడ ఆయన రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడ ఆయన రహస్యంగా రాబోతున్నాడు. మూడవ రాకడ ఆయన బహిరంగ రాబోతున్నాడు. కావున దేవుని బిడ్డలారా, ఆయన వచ్చే సమయమందు మనము ఇవన్నీ తెలుసుకున్నట్టుకు మనము ఆసక్తి చూపాలి. ఎందుకంటే ఇలాంటివి ఎంత దినాలలో మనం కానీ తెలుసుకున్నట్లయితే మనం జాగ్రత్త పడతాం. ఈరోజు మరి ఈ 4 గుర్రాలు అనే అంశాన్ని ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందు మాట్లాడమని నన్ను ప్రేరేపించి ఇటు విధంగా మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆలోచనతో, దేవుని యొక్క నడిపింపుతో ఈరోజు మీ అందరితో నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే ఈ యొక్క 4 గుర్రాల గురించి మనకి కనపడతాయి. సమయంలో మనం చదువుకొని మనం ఈ యొక్క ప్రసంగాన్ని మనం కొనసాగిద్దాం. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైన ఒక లైక్ను మీరు ఇచ్చి మీరు షేర్ చేసినట్లయితే ఇంకా అనేకులు ఈ యొక్క గుప్తమైన మర్మాలను తెలుసుకున్నట్టుకు దేవుడు ఎంతగానో కృషి చేస్తారు. వారు దీవించబడతారు. వారితో పాటు మీరు కూడా ఇంకా బహుగా దీవించబడతారని నేను ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం కానీ ఈ యొక్క వాక్య సందేశాన్ని మనం కానీ ధ్యానం చేసినట్లయితే మీరందరూ ఈ యొక్క వీడియోని మీరు చూసినప్పుడు మీరు కూడా బైబిల్ తెరిచి ఇవి ఉన్నాయో లేవో అన్నదాన్ని మీరు కానీ పరిశీలించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము మీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఈ సమయంలో మనం బైబిల్ చదువుదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మనం కానీ చూసినట్లయితే మొదటి నుంచి, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒక విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చుని ఉన్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లనియు, నూనెను ద్రాక్షరసమును పాలు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను.
దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులు చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదవబడిన యొక్క వేద భాగంలో మనకి ఎన్ని గుర్రాలు కనపడ్డాయండి? 4 గుర్రాలు మనకి కనపడ్డాయి. ఈ 4 గుర్రాల గురించి మనం తెలుసుకునే ముందు మొదటగా ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది మనకి అర్థం కావాలి. ప్రకటన గ్రంథం అనేది మనకి అర్థం కాకపోతే మనము ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా మనకి ఏమీ అర్థం కాదు. ప్రియులారా, ప్రకటన గ్రంథం గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్పేసి నేను ముందుకు వెళ్తానండి. ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో చివరి గ్రంథము. అపోస్తుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు దేవుడి చేత బయలుపరచబడి ఆయన ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఆయన రాసి ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఏమని ఉన్నాయంటే 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉరుములు, ఇంకా అనేకమైన భూత భవిష్యత్ వర్తమానాలలో జరగబోయే సంగతులన్నిటినీ అపోస్తులుడైన యోహానుకి దేవుడు బయలుపరిచాడు. దేవుడు చూపించిన యొక్క దర్శనాలను యోహాను రచించగలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యోహాను శిష్యులందరికంటే చిన్నవాడు. బైబిల్లో 5 యోహానులు ఉన్నారు. ఇతడు అపోస్తులుడైన యోహాను. ఇతని యొక్క కాల పరిమితిలో మనం కానీ చూసినట్లయితే క్రీస్తు శకము 96వ శతాబ్దంలో డొమిషియన్ చక్రవర్తి యొక్క భయంకరమైన పరిపాలనలో ఎథెన్స్ ప్రాంతంలో యోహాను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యోహానును పట్టుకొని చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్త చెరసాలలో ప్రకటించినందుకు చెరసాలలో ఉన్న ఖైదీలు మారుతున్నారు, చెరసాల యొక్క నాయకులు మారిపోతున్నారు. వీడు బయట ఉన్నా చెప్తున్నాడు, లోనున్నా చెప్తున్నాడు. ఈ యొక్క యోహానుని మనం ఏం చేద్దామంటే చంపేద్దాం అనేసి చివరిసారిగా ఒక ఛాన్స్ ఇచ్చారు. యేసు ప్రభు గురించి నువ్వు కానీ చెప్తే నిత్యముగా నిన్ను చంపేస్తాం అనేసి ఆజ్ఞాపించినప్పుడు నా దేవుని కోసం నేను ప్రాణమైన ఇస్తాను, కానీ ఈ సువార్తను నేను ఆపనని యోహాను గారు చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి గొప్ప త్యాగం! యోహాను గారికి మొదటగా శిరచ్ఛేదనం వేశారు. శిరచ్ఛేదనం అంటే ఏంటంటే తలకాయని తీసేయటమే. ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే ఉగ్రవాదులు ఏం చేస్తారండి? అమాయకులు తలకాయలు నరికి వీడియోస్లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా యొక్క హిజ్బుల్లా ఉగ్రవాదులు, హమాస్ ఉగ్రవాదులు వీళ్ళు ఏం చేశారు? తలకాయలు తీసి పక్కన పెడుతున్నారు. ఎందుకని? మమ్మల్ని చూసి భయపడాలని. అట్టనే యేసు ప్రభుని ఎవరైతే ప్రకటిస్తారో వారి యొక్క తలకాయలు నరికేసే శిక్షను ఆనాడు డొమిషియన్ చక్రవర్తి అమల్లో పెట్టాడు. యోహాను గారిని తీసుకుని వచ్చి ప్రజలందరి ముందు ఎప్పుడైతే ఆ తలకాయని నరికే లోపల ఏమైందంటే ఆ నరుకుతున్న ఆ కత్తి కూడా ఏమైపోయిందంటే పూలదండ వల్లే యోహాను మెడలో పడిపోయింది. హల్లెలూయా. ఈ యొక్క ఆశ్చర్యం చూసి ఎందరో విస్మయానికి గురైపోయారు. తర్వాత ఈ యొక్క యోహాను గారిని ఏం చేశారంటే, మనము బావిలో నీళ్ళు చేదుతున్నప్పుడు ఏం చేస్తాం? బొంగకి తాడు కట్టి ఆ యొక్క గిలక మీద వేస్తాం. అట్నే యోహాను గారిని అటు ఇటు ఒక పెద్ద స్తంభం అంత హైట్లో ఉండే 2 సపోర్ట్ 2 దూలాలను నిలబెట్టి ఆ దూలానికి అడ్డుగా ఒక గిలకను కట్టారు, కర్ర కట్టి. ఈ కర్ర మీదకి ఆ గిలక ఉంటుంది. యోహాను గారిని ఏం చేశారంటే నడుము తాడు కట్టి ఆ గిలకను లాగారు.
ఈ లాగినప్పుడు జరిగిన పరిస్థితిని మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యోహాను గారు శూన్యంలోనికి వేలాడబడుతున్నాడు. ఈ యొక్క వేలాడబడుతున్న ఆ సందర్భంలో ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, కిందేమో సలసలసల కాగుతున్న నూనె ఉంది, పైన ఏమో యోహాను గారు ఉన్నారు. ఈ యొక్క యోహాను గారిని ఇంకేం జరిగిపోతుందని ప్రజలందరూ చూస్తున్న ఆ సందర్భంలో జరిగిన పరిస్థితి ఏంటంటే దేవుని బిడ్డలారా, యోహాను ఇది నీకు చివరిసారి, ఈ చివరిసారి అన్న చెప్పు, యేసు దేవుడు కాదని చెప్పు, అప్పుడు నీ ప్రాణాలు నీకు దక్కుతాయి. లేదంటే కింద చూడు, చికెన్ పకోడి కనుక కాలిపోతే ఏ విధంగా మాడిపోద్ది, నువ్వు నూనెలో అటను మాడిపోతావు అనేసి భయపెట్టారు. యేసు రక్తమే జయం. యోహాను అయితే భయపడ్డాడా? నో, భయపడలేదు. యేసే గొప్ప దేవుడు, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనేసి ప్రకటించినప్పుడు యోహాను గారిని ఏం చేశాడు? వదిలేశారు. జుయ్యను వచ్చి సలసలసల మాడుతున్న కాగుతున్న ఆ యొక్క నూనెలో పడగానే ఏమైందంటే ఆ యొక్క సలసలసల కాగిన నూనె కూడా డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ పెడితే ఐస్ గడ్డలు అవుతాయి కదా, ఆ ట్రీపులు అయిపోయినాయి. హల్లెలూయా, యేసు రక్తమే జయం. అయితే దేవుని బిడ్డలారా, ఇంకా మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క యోహాను గారిని ఈ క్రీస్తు శకం 96వ సంవత్సరంలో టర్కీ దేశానికి దక్షిణాన ఉన్న ఈజియన్ సముద్రం అనే ఒక సముద్రం ఉన్నది. ఈ సముద్రం మధ్యలో ఇసుక దెబ్బలు, ఐలాండ్లు అనేవి చిన్న చిన్నవి ఉంటాయి. ఈ ఐలాండ్ల పేరే ఏంటి అంటే పద్మాస్ ద్వీపాలు. ఈ పద్మాస్ ద్వీపాలు సముద్రం మధ్యలో ఈ యొక్క ఐలాండ్లో ఇవి ఉంటాయి. అక్కడ మనిషి సంచారం ఉండదు. అన్ని భయంకరమైన విషసర్పాలు, భయంకరమైన క్రూర మృగాలు ఆ ప్రాంతంలో నివాసం చేస్తాయి. నైటు -డిగ్రీల్లో భయంకరమైన చలి, పగలు ఇంకా భయంకరమైన అత్యధికమైన వేడితో యోహాను అన్నం లేక నీళ్ళు లేక మళ్ళీ చచ్చిపోవాలన్న కుయితో ఈ యోహాను గారిని పద్మాస్ ద్వీపానికి పంపిస్తారు. పంపించినప్పుడు ప్రభువా, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పాపం ఏంటి అనేసి యోహాను గారు దేవుని అడిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, యోహాను నువ్వు ఎక్కడికి రావటం నా యొక్క చిత్తం, నేను కొన్ని దర్శనాలను చూపిస్తాను, ఈ చూపించిన వాటిని ఒక పుస్తకముగా నువ్వు రాయి. ఈ రాసిన గ్రంథమే ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇందులో 7 సంఘాలు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు 4 జీవులు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న ఈ యొక్క 4 జీవులు, అట్లనే 4 గుర్రాలు గురించి మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క 4 గుర్రాలకి 4 యొక్క అర్థాలు ఉన్నాయి. ఈ యొక్క అర్థాల గురించి మనం కానీ చూసినట్లయితే, ఇక్కడ మనం కానీ చూసినట్లయితే తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చొని ఉన్నట్లు మనం చూస్తాం. ఇతను ఎవరంటే తెల్లని గుర్రం మీద తెల్లని వస్త్రాలు ధరించి ఈ గుర్రం మీద వస్తున్నాడు. అందరూ ఏమనుకుంటారంటే ఇతడు యేసు ప్రభు అనేసి మొదటగా అనుకుంటారు. ఎవరు అనుకుంటారంటే ఈ యొక్క సంభవాలు ఎప్పుడు జరుగుతాయి అంటే యేసు ప్రభు యొక్క రాకడ, అంటే ఆయన రహస్య రాకడలో రాబోతున్నాడు. ఈ యొక్క రహస్య రాకడ వచ్చినప్పుడు ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయన కొరకు జీవిస్తారో వారికి మాత్రమే ఆ యొక్క స్వరము వినబడుతుంది. వారు మాత్రమే దానిని గ్రహించగలరు, వారు మాత్రమే దానికి కనెక్ట్ అవ్వగలరు. ఈరోజు ఎక్కువగా మన మైండ్ సెట్ వేటికి కనెక్ట్ అయినది? ఇంటర్నెట్కి, ఇన్స్టాగ్రామ్కి, ఈ యొక్క సామాజిక మాధ్యమాలకి కనెక్ట్ అయిపోయి ఉంది. దేవుని బిడ్డలారా,
యేసు ప్రభువుకి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వారికి మాత్రమే ఆ యొక్క శబ్దం అనేది వినబడుతుంది. దేవుని రాకడ గురించి మనం కానీ బైబిల్లో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 దశలోని పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు, అట్లనే దానియేలు, యెహెజ్కేలు గ్రంథాల్లో కూడా ఈ యొక్క దేవుని రాకడ గురించి ప్రవచన వాక్కులు ఉన్నాయి. వీటన్నిటి గురించి చెప్పడానికి మనకి సమయము సరిపోదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు వీటి గురించి మీరు డైలీగా ధ్యానం చేసినట్లయితే దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. అయితే ఈ యొక్క భయంకరమైన సంభవాలు ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుని యొక్క రహస్య రాకడ వస్తుంది. ఈ రహస్య రాకడ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే యేసు ప్రభుని పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మీరు ఎప్పుడైతే సేవిస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క రాకడలో ఆ యొక్క స్వరాలు అనేవి మీరు వినగలరు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మొదటగా వచ్చువాడు ఎవడంటే ఈ యొక్క 4 గుర్రాల మీద వచ్చేది ఒక్కడే. ఈ ఒక్కడే కొన్ని రకాలైన గుర్రాల మీద రాబోతున్నాడు. ఆ యొక్క గుర్రంలో ప్రథమది ఏమిటి అంటే తెల్లని గుర్రము. ఈ యొక్క తెల్లని గుర్రము గురించి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మనం 2 నుంచి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ తెల్లని గుర్రం మీద వచ్చువాడు ఎట్లా ఉంటాడంటే వాడు అచ్చం యేసు ప్రభులాగానే ఉంటాడు. అచ్చం యేసు ప్రభువు ఏ విధంగా జీవించాడో ఆయన లోకం ఉన్నప్పుడు అతనే జీవించి ప్రపంచంలో అందరిని వాడు ఏం చేస్తాడంటే శాంతింపజేస్తాడు. ఏం చేస్తాడు? శాంతింపజేస్తాడు. శాంతి అంటే ఏంటంటే ప్రపంచ దేశాలలో ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే అనేకమైన కూటములు ఉన్నాయి. ప్రపంచంలో ఈ యొక్క అంత్యక్రీస్తు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు ఆయన రహస్య రాకడలో వచ్చి తన సంఘాన్ని కొనుపోబడతాడు. 7 ఏండ్లు గొర్రెపిల్ల విందులో సంఘం ఉంటుంది. అట్లనే కొంతమంది నామకార్థ క్రైస్తవులు భూమి మీద విడిచిపెట్టబడతారు. ఈ నామకార్థ క్రైస్తవులని హింసించడానికి మొదటిగా వాడు ఎట్లా వస్తాడంటే శాంతిముఖులుగా వాడు వస్తాడు. వీడికి ఏమేమి వేసుకుంటాడు? తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు. ఈరోజు తెల్లని వస్త్రాలు వేటికి సాదృశ్యం అంటే పరిశుద్ధకు సాదృశ్యం చాలా మంది వేసుకుంటారు. కానీ ఈ యొక్క తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అవుతారా? అపవాది నీతి పరిచారకులు ఏ గొడ్డలు వేసుకుంటారు? తెల్లని వస్త్రాలే వేసుకుంటారు. తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులమైపోము. నల్లని సొక్కాలు నల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అయిపోవడం. హృదయశుద్ధి గల వారు ధన్యులని యేసు ప్రభు చెప్పాడు. కానీ నువ్వు ఈ గొడ్డలు వేసుకో ఆ గొడ్డలు వేసుకొని ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఆయన కావలసింది ఏంటంటే పరిశుద్ధత. ఈ తెల్లని గుర్రం మీద వీడు తెల్లని వస్త్రాలు ధరించి వాడు వస్తున్నాడు. ఎందుకని? మోసం చేయటానికి. ఎవరు మోసం చేస్తారంటే యేసు ప్రభుల వారు తన సంఘాన్ని కొనుపబడిన తర్వాత ఎప్పుడైతే ఈ లోకం అనేది ఎట్లా ఉంటుందంటే ప్రపంచంలో శాంతి సమాధానం లేక భయంకరమైన విపత్తులు తాండవించినప్పుడు ఈ యొక్క అంత్యక్రీస్తు అనబడిన వాడు మెస్సియాగా వాడి లోకానికి వస్తాడు. హల్లెలూయా. వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యూదుల్ని మోసం చేస్తాడు. అదేంటి? ప్రపంచంలో అందరికీ వాడు ఏం చేస్తాడు? శాంతిని దయచేస్తాడు. కానీ యూదుని మోసం చేయటం ఏమిటి అంటే ఈ యొక్క యూదులు అనేవారు ప్రపంచంలో ఎవరిని నమ్మరు. ప్రాణం పోయినా కానీ నమ్మరు. వాడు ఎంత గొప్పవాడైనా ఎంతలా మూతిపురైనా సరే వారి యొక్క దేశంలో వారు మాత్రము అడుగుపెట్టరు. హూ ఆర్ యూ, నువ్వేంటి అనేసి ఇట్టి విధంగా ఏది చేసినా సరే వారు నమ్మరు. ప్రధాని పోయినా సరే బోర్డర్లోనే అంతే నిన్ను ఆపేస్తారు. దేవుని బిడ్డలారా,
వారు ప్రపంచంలో ఏ జాతిని నమ్మరండి. అయితే వీళ్ళు ఎవరి చేత మోసపడతారంటే ఈ యొక్క అపవాదైన అంత్యక్రీస్తు వలలో చిక్కుకొని వీరు మోసం చేస్తారు. ఈ యొక్క మోసము ఎప్పుడు జరుగుతుందంటే ఈ యొక్క అంత్యక్రీస్తు అనేవాడు ప్రపంచంలో వాడు ప్రత్యక్షమయ్యి ఏం చేస్తాడో శాంతింపజేస్తాడు. ఏ విధంగా ఆ శాంతి వస్తుందంటే దేని బిడ్డలారా, ఇప్పుడు ప్రపంచంలో చూసిన అనేక కోటాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే సమయానికి ప్రపంచంలో 6 కోటాలుగా మారుతాయి. ఈ 6 కోటాలలో మనగా చూసినట్లయితే దేని బిడ్డలారా, ఈ మొదటిగా కూటమి వచ్చేసి యూరోపియన్ కూటమి. యూరోపియన్ అంటే ఎవరో నీగ్రో జాతి వారు. తర్వాత వచ్చేసి రష్యా కూటమి. ఈ యొక్క రష్యా కూటమి మనము లాస్ట్ ఇయర్ నుంచి మనం చూసినట్లయితే 2 years నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యొక్క రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క యుక్రెయిన్ ప్రజలు అనేవారు ఉండకుండా నాశనం చేస్తున్నారు. ఇప్పటికే 48,000 మందిని చంపేసినట్లు మనం న్యూస్ల్లో చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత వచ్చేసి మూడవది వచ్చేసి అమెరికా కూటమి. ఇప్పుడు పెద్దన్న పాత్రను పోషిస్తుంది ఎవరంటే అమెరికా కూటమి. నాలుగవది వచ్చేసి మనం చూసినట్లయితే అరబీ కూటమిలు. ఇప్పుడు ఐదవది మనం చూసినట్లయితే ఇస్రాయేల్ కూటమి. తర్వాత ఆఖరికి వచ్చేసి మనం చూసినట్లు ఆరవది ఉగ్రవాది కూటమి. ఈ ఉగ్రవాదుల యొక్క పని ఏంది, ఎక్కడ చూసినా అక్కడ వాయుగుండాలు సృష్టించడం, బాంబులు పెడతాం, మా జోలికి వచ్చి లేపేస్తామని ఇదంతా ఏం చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. ఒకవేళ ప్రభువే ఈ రాత్రే ఇప్పుడే వచ్చినట్లయితే మీకు క్లియర్ కట్గా అర్థం కావటానికి చెప్తున్నాను. మీరు వీటిని జాగ్రత్తగా వింటేనే మీరు ఈ యొక్క వాక్యం అనేది మీకు ఈ యొక్క 4 గుర్రాల యొక్క వాక్యం అర్థమవుతుంది. ప్రభువు ఇప్పుడే వచ్చినట్లయితే బిడ్డలారా, తను రెప్పపాట్లో ఆయన నమ్ముకున్న వారు మొదటగా ఎత్తబడరు. కానీ ఎవరైతే ఆయన నమ్ముకొని మరణిస్తారో వారు యొక్క సమాధులు తెరవబడి లేస్తారు. తర్వాత సజీవులుగా ఉన్నవారు ఆయన యొక్క రాకడలో ఎత్తబడతాం మనం చూస్తాం. ఒకవేళ మంచం మీద పడుకుంటే ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళల్లో ఒకళ్ళు కొనుక్కోబడతారు. ఒకవేళ ఫ్లైట్ వెళ్తుంది, ఈ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు 2 పైలట్లు ఉంటారు. ఈ 2 పైలట్లో ఒకడు దేవుని నమ్ముకుని ఉంటే ఇంకో పైలట్ ఏం చేస్తారు, ఇదేమైందని సర్టిఫికేట్ చూసే లోపల ఫ్లైట్ కూలిపోయింది. యేసు రక్తమే జయం. అట్లా ప్రపంచంలో యుద్ధాలు, భయంకరమైన గందరగోళ పరిస్థితులు ఈ యొక్క యేసు ప్రభుల వారు తన రాకడలో వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. యేసయ్య ఎక్కడికి వస్తాడు, భూమి మీదకి రాడండి, ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఈ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే తన పరిశుద్ధులందరూ ఆయనతో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరూ ఎత్తబడతారు. హల్లెలూయా. అప్పుడు ఈ యొక్క ప్రపంచ కూటమిలన్నీ ఏం చేస్తాయి, ఒకరంటూ ఒకరు పడక కొట్టుకుంటూ ఉంటాయి. మీరందరూ కొట్టుకునవద్దు, ప్రపంచం అంతా గందరగోళంగా ఉంది, నేను మీకు మంచి చేస్తాననేసి యేసు ప్రభు రూపంలో వాడు మెస్సియా అవతారం ఎత్తి వస్తారు. వచ్చినప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసినట్లయితే ఇంకా ఈ యొక్క 6 కూటమిలు ఎవరు ఆధీనంలోనికి వెళ్ళిపోతాయి, ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాయి. నేను యేసు ప్రభువుని అనేసి ఆ సమయంలో ఎవరైతే గాయాల పాలవుతారో ఒక్కసారి ఎట్లా అంటాడు, వాళ్ళ గాయాలు పోతాయి. ఎవరికైతే ఇల్లు లేదో ఎట్లా అంటాడు, వాళ్ళకి ఇల్లులు వస్తాయి. అట్టా వాడు జనాలను మభ్యపెట్టి ప్రపంచంలో ఉన్న జనులందరినీ వాడు ఏం చేస్తాడంటే వాడి వైపు ఆకర్షించుకుంటాడు. ఇంకా ప్రధానంగా ఈ యొక్క దేవాలయం అనేది కట్టబడుతుంది. ఈ కట్టబడుతున్న ఈ దేవాలయంలో వాడు ఏం చేస్తాడు, మొదటగా మంచిగానే
చేస్తాడు. ఏ విధంగా వాడు ప్రజలని మభ్యపెడతాడంటే, మీరు జియో సిమ్ములు వాడి ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఈ జియో సిమ్ ఫస్ట్ చూసినట్లయితే చాలా తక్కువ ఆఫర్లో ఎక్కువ వ్యాలిడిటీస్ ఇచ్చేవాడు. రాను 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 ఇప్పుడు ఏమైందండి, 350 రూపాయల దాకా అయిపోయింది. ఎందుకని, మొదటగా అలవాటు చేసి తర్వాత సచ్చినట్టు వాడు మాటింటాడనేసి వాడి యొక్క ప్లాన్. అయితే దీని బట్ల సాతానుడు అయిన ఈ యొక్క అంత్యక్రీస్తు మొదటిగా వాడు ఏం చేస్తాడంటే, ముందు మంచిగానే వాడు 2.5 సంవత్సరాలు వాడు మంచిగానే పరిపాలన చేస్తాడు. ఈ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క దేవాలయంలో ఏం చేస్తాడంటే, వాడు ఒక నిషిద్ధమైన పందిని తీసుకుని వచ్చి వధిస్తాడు. ఈ పందిని తీసుకుని వచ్చి వధించినప్పుడు అప్పుడు వామ్మో వాయో ఎన్నాళ్ళు ఈడే యేసు ప్రభు అనుకొని ఈడే మెస్సీయను నమ్మిన ఈ యూదులకి అప్పుడు కళ్ళు తెరవబడతాయి. అర్థమైందా? అందుకని వాడిని పేరు ఏందండి, మోసగాడు. ఈ మోసగాన్ని ప్రపంచంలో అందరూ వాడిని నమ్మి మోసపోతారు. అందుకనే వాడు ఏ గుర్రం మీద వచ్చాడు చెప్పండి, తెల్లని గుర్రం మీద వాడు వచ్చాడు. ప్రజలను వాడు ఏం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. మోసం అనేది ఎంత కుట్రో తెలుసండి. మోసం చేసేవాడు ఒకనాటికి వాడు కూడా అదే మోసం చిక్కబడి నాశనమైపోతాడు. ఆది నరుడైన ఆదాము దేంట్లో మోసపోయాడు, సాతానుగాడి యొక్క మోసంలోనే చిక్కుకొని పోయాడు. సాతానుగాడు ఏం చేశాడు, అవ్వమ్మని ఆదాముని మోసం చేసి ఈ యొక్క ఫలాలను తినిపించాడు. అట్లనే ప్రపంచంలో ఉన్న ప్రజలందరిని వాడు ఏం చేస్తాడండి, మోసం చేసి ప్రజలని ఆగమాగముడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క తెల్లని గుర్రం మీద వచ్చేవాడిని ఎలా ఉన్నాడంటే, వాడికి ఒక కిరీటం ఇవ్వబడింది. అంటే ఈ కిరీటం ఇచ్చింది ఎవరో, ఈడు యొక్క పిఠాది, అంటే ఈడు యొక్క పీఠాధిపతి అయిన లూసిఫర్. ఈ లూసిఫరు అనేవాడు యొక్క అంత్యక్రీస్తుకి రూపం రాబోతున్న వీడికి కిరీటం ఇవ్వబడుతుంది. మనము యేసు ప్రభు గురించి ఈ యొక్క తెల్లని గుర్రం మీద ఎక్కిన వాడి గురించి చూసినట్లయితే చాలా వ్యత్యాసం ఉన్నది. యేసు ప్రభుని జీవులు పిలిస్తే రాగలడా? ఆయన జీవులనే సృష్టించాడు. యేసు ప్రభుని ఆ యొక్క జీవులు పిలిస్తే వస్తాయా? రావు. కావున ఈడెవడని స్పష్టంగా మనకు అర్థమవుతుంది, అంత్యక్రీస్తు అనేసి అర్థమవుతుంది. మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికల్లో మనగా చూసినట్లు పాప పురుషుడు బయలుపరచబడినప్పుడు పరిశుద్ధాత్మ కూడతో ఈ సంఘం అనేది ఏమవుతుంది, ఎత్తబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీద ఆగిపోతాయి. ఈ యొక్క భయంకరమైన దినాలలో వాడు ఎలా రాబోతాడు, వెలుగుదోత వేషం వేసేవాడు వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలని భయంకరమైన పరిస్థితిలోనికి వాడు తీసుకుని వెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఈ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు ఎవడండి, వాడు అంత్యక్రీస్తు ఉన్నాడు. ఈ మిగిలిన 2.5 సంవత్సరాలలో ఇంకా భూమి మీద విడవబడిన వారిని బహు ఘోరంగా వాడు చిత్రవధాలు చేస్తాడు. ఈ చిత్రవధాలు ఎట్లా ఉంటాయి అంటే, నిన్న మనము ఏం చూసాము, కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చినప్పుడు జనులందరూ ఏం చేశారు, ఎల్లడి తిరిగి హాస్పిటల్స్లో ఉండే నర్సులు వీళ్ళందరూ కరోనా టాక్ వేయించుకోవాలనేసి పీడించారు. అవునా కదా? అట్టనే ఎవరైతే ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క ముద్రను వేయించుకోకుండా ఉంటారో వాడిని రంపలతో కూసి చంపేస్తారు. ఎవరైతే ఈ ముద్రను వేపించుకొని ఉంటారో వారికి డైరెక్ట్గా రిజర్వేషన్ ఏంటి, నరకం. ఈ నరకంలో పడాలంటే ముద్రను యేసు రక్తమే జయం. ఈ యొక్క ముద్రను వేయించినట్లయితే వాడికి డైరెక్ట్గా ఎక్కడ పోతాడు, నరకానికే పోతాడు.
ఈ ముద్రను వేయించుకోకపోతే వాడు ఏం చేస్తాడంటే ఊచకోత కోస్తాడు. ఈ కోత అంటే ఈ యొక్క విడవబడిన ఈ యొక్క పరిశుద్ధులు ఉంటారు కదా, అంటే నామకార్థంగా జీవించిన ఈ యొక్క పరిశుద్ధులు ఏం చేస్తారో ఈ యొక్క భయంకరమైన సిచ్యువేషన్లో వారు బోధించబడతారు. దేవుని బిడ్డలారా, ఈ తెల్లని గుర్రం మీద వచ్చేవాడి గురించి ఇంకా ముందు రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. కావున ఈ 4 గుర్రాలలో ఇది మొదటి భాగమై ఉన్నది. కావున మిగతా భాగాల కోసం కూడా అవి త్వరలోనే ఇంకా చారిత్రక వివరణతో మీ ముందుకు నేను తీసుకుని రాబోతున్నాను. కావున ఎవరు వీటిని మిస్ కాకుండా వీటిని కంటిన్యూగా మీరు చూడవలసిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఈ యొక్క చిన్న వాక్య సందేశాన్ని మీ వినుల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవ, మోసగాడి గురించి ఆయన మాకు బయలుపరిచిన సంగతులు బట్టి స్తోత్రం. మిగిలిన వాటిని ముందు రోజులు మేము ధ్యానించుకున్నట్లు సహాయం చేయమని, విన్నవారికి నాయన వాడి యొక్క ఉచ్చు నుంచి మోసం నుంచి బయటపడినట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.